సార్ అకార్డింగ్ టు ఇప్పుడు గట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నాయకుడు ఉన్నారు సార్. ఐ మీన్ స్టేట్ వైజ్గా. సో ఇప్పుడు ఇన్ డెప్త్ ఏదైతే గ్రామాల్లో ఆ సెగ్మెంట్ వస్తే ఒక మంచి నాయకుడు ఎవరు అంటే మీ అకార్డింగ్ టు ఒక మంచి నాయకుడి పేరు చెప్తారా సార్? అంటే నేను రాజశేఖర రెడ్డి గారు ఆయన నుంచి చూసిన వ్యక్తినండి. ఒక ఆయన నిసార్ అహ్మద్ గారని పొన్నూరులో చందోల్ నియోజకవర్గంలో. ఎవరు సార్? నిసార్ అహ్మద్ గారు, నాసర్ జానీ గారు. సో నాసర్ జానీ గారు ఆయన గొప్పతనం ఏంటంటే సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ చేయడు. మీరు ఆ గ్రామంకి వెళ్ళండి, ఈస్ క్రియేటెడ్ వండర్స్. ఎస్. ఒక రోడ్లు కానీ లేదంటే ఇప్పుడు ఎవరికి ఆయన మర్చిపోవచ్చు, ఆయన చనిపోయిన ఇవాళ రోజు అయింది. ఆయన ఆత్మకు శాంతి జరగాలి. ఎందుకంటే ఒక సర్పంచ్ అండ్ ఒక ఎంపీటీసీ అయిన తర్వాత వాళ్ళ బాధ్యత ఏంటంటే ఆ నియోజకవర్గానికి కట్టిపడిపోయి ఆ నియోజకవర్గం అంటే ఏంటి కన్న తల్లితో సమానం అనుకుని పనిచేయడం అనేది రేరెస్ట్ ఫినామినా. నాకు తెలిసినంత వరకు ఆ సామాజిక వర్గంలో ఎవరికైనా ఊర్లో పెళ్ళి అయితే మొత్తం మాంసం కొట్టి చూడాను. అవును, చిన్న పెద్ద ఇది లేదు. రోడ్లు ఈ రోజుకి కూడా ఆయన కోన రఘుపతి గారికి మంచి మిత్రుడు. వాళ్ళిద్దరూ కలిపి అసలు నిజంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన నుంచి కూడా ఎవరైనా ఒక సర్పంచ్ అండ్ ఎంపీటీసీ అయిన తర్వాత పని ఎలా చేయాలన్న దగ్గర కొన్ని టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ టైప్లో ఒకసారి వెళ్ళి చూసి వస్తే ఆయన చరిత్రలో ఆ చిరునవ్వుతో రాజశేఖర రెడ్డి గారి శిష్యులకి చాలామందికి ఆ చిరునవ్వు నేర్చుకున్నారు. నేర్చుకున్నాం అంటే నేను నవ్వడం కాదు బాబు, నాతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అంతే చిరుమందహాసం తెప్పించాలంటే వాళ్ళ హృదయాంతరంలోకి వెళ్ళాలి, వాళ్ళు సంతోషంగా ఉండేలా చూడాలి. అంటే ఏం చేయాలి? నిరంతరం వాళ్ళకి భుజం తడుతూ నేను ఉన్నానన్న భరోసా ఇవ్వాలి. అదే రాజశేఖర రెడ్డి గారి సక్సెస్. సో అది అడాప్ట్ చేసుకున్న వ్యక్తి ఎవరంటే ఆ జానీ గారు. అక్కడ నిజంగా చంద్రబాబు దురదృష్టం, ఎందుకంటే అలాంటి మంచి వ్యక్తిని కోల్పోయింది. ఈ రోజు కనుక జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కానీ ఆయన కనుక ఉండుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే నియోజకవర్గం ఇంకొంచెం 10 అడుగులు ఒక హాస్పిటల్ నడిది ఇంకా గట్టిగా ప్రయత్నించి తెచ్చింది. ఈవెన్ అక్కడ కళ్యాణ మండపం కూడా పేద పిల్లలకి పెళ్లిళ్ళు చేయడానికి కూడా కట్టారని కూడా విన్నాం మేము. అదే చెప్తున్నాను, ఆయన సర్పంచ్గా లేకపోతే ఎంపీటీసీగా అయిన దగ్గర నుంచి ఆయన కమిట్మెంట్ టువర్డ్స్ దట్ నియోజకవర్గం అంటే వాళ్ళు 10 మందికి పెళ్లి చేసుకోవడానికి తడుగు అక్కర్లేదు. ఎస్, ఆ మానవుడు కట్టింది ఉంది అన్నది ధైర్యం ఇచ్చాడు అక్కడ. ఇదే నాయకుడు చేయవలసిన పనులు. ఇప్పుడు సాధారణంగా కొన్ని సామాజిక కార్యక్రమాలు రోజు వాడికి అన్నం పెట్టి రోజు ఆయన తిప్పుకోవడం కాదు, వాడు కష్టంలోనూ సుఖంలోనూ భోజనం ఇవ్వడంలో అతను చాలా గొప్ప మనిషి. ఎందుకంటే ఎదుటి మనిషి కష్టాన్ని తన కష్టం అనుకుంటాడు. 10 అడుగులు వాళ్ళకన్నా ముందుండి దాన్ని అడ్రస్ చేయడంలో ఏమో ఎందుకో ఇవాళ ఆయన జ్ఞాపకం వచ్చారు. థ్యాంక్ యూ సార్, ఒక మంచి వ్యక్తి గురించి చెప్పారు. అంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 23 అంటే 3వ వారంలో ఎప్పుడైతే గడప గడపలాగా పార్లమెంట్ నియోజకవర్గాలకు వెళ్తున్నప్పుడు కార్యకర్తలని నాయకులు అన్నప్పుడు పొన్నూరు వెళ్ళి చంద్రుల్లో కూడా ఎస్ ఆయన ఒకసారి స్మరించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు జగపూడి రామ్మోహన్ గారు ఉండేవారు రాజశేఖర రెడ్డి గారికి. అలా కొంతమంది ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళతో కాకుండా ఈవెన్ సర్పంచ్ స్థాయిలో కూడా అంత గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అనున్యుడు అనుకున్నందుకు, సహచరుడు అనుకున్నందుకు గర్వపడే వ్యక్తి. థ్యాంక్ యూ సార్, ఒక మంచి వ్యక్తి గురించి చెప్పారు. ఆ వ్యక్తి ఇప్పుడు మనతో లేకపోవడం అది మా దురదృష్టానికి అనుకోవాలి. థ్యాంక్ యూ సార్. మేరీ హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.